शुभप्रदं जयप्रदं। రేపు తెలంగాణ బంద్కు సిద్ధమయ్యాయి బీసీ సంఘాలు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం పోరాడేందుకు నిర్వహిస్తున్న బంద్కు అధికార విపక్షాలు మద్దతిచ్చాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించేందుకు బీసీ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. గ్రామ స్థాయిలో బంద్ పాటించాలని పీసీసీ నుంచి కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలందాయి. బంద్ ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ సూచించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, చూస్తున్నా 42% రిజర్వేషన్లు కావాల్సిందే అంటూ బంద్కి పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. ఎలా చూడాలి? అధికార విపక్షాలు రెండూ కూడా బంద్కి మద్దతిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎస్, రేపు తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా కూడా అన్ని పార్టీల ప్రధాన నేతలందరితో కూడా బీసీ సంఘాలు భేటీ అయ్యాయి. మద్దతు తెలపాలని కోరిన నేపథ్యంలో ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్, అలాగే ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్, అలాగే లెఫ్ట్ పార్టీలు, టీజీఎస్, మిగతా పక్షాలన్నీ కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చాయి. దీంతో అధికార విపక్షాలన్నీ కూడా ఈ బంద్లో పాల్గొనబోతున్నాయి. ఇదంతా కూడా ఒక సంబంధించి బల నిరూపణగా చూపెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయి కాబట్టి బీసీలు మద్దతు తమ వైపు తిప్పుకునేందుకు ఈ మద్దతును వాడుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నేతలకు కూడా ఆదేశాలు వెళ్ళాయి. పీసీసీ నుంచి వెళ్ళి బంద్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. గ్రామస్థాయి నుంచి వెళ్ళి ఈ బంద్లో కాంగ్రెస్ నేతలు ముందుండి సంబంధించి పార్టిసిపేట్ చేయాలంటూ కూడా ఆదేశాలు వెళ్ళాయి. సంబంధించి అన్ని పక్షాలు కూడా ఈ బంద్లో పాల్గొన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు డీజీపీ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం. బంద్ను ప్రశాంతంగా నిర్వహించాలంటూ కూడా అన్ని పార్టీలకు కూడా డీజీపీ విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. రాకేష్, ఒక విషయం చెప్పండి, నిజంగా బీసీ రిజర్వేషన్లు ఎటు కోర్టులలో చుక్కెదురవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ పరంగా ఇస్తామనే ఒక కమిట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా స్థానిక సంస్థలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఆ స్థాయి ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు అంటే ఏం చెప్తారు? పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చెప్తా ఉంది. అయితే అఫీషియల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ యొక్క రిజర్వేషన్లు ఇస్తేనే అది బీసీలకు న్యాయం జరుగుతుందనేది బీసీ సంఘాల అభిప్రాయం. దాంతో కాంగ్రెస్ పార్టీ మొదట్లో ఒకవేళ లీగల్గా పాసిబుల్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున ఈ 42% అనౌన్స్ చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ సమయంలో కొంత బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకు అఫీషియల్గా ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో దాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే నిన్న క్యాబినెట్లో చర్చ సందర్భంగా సుప్రీంకోర్టు ఇప్పటికే సంబంధించిన వేసిన పిటిషన్ కొట్టివేసింది కాబట్టి అవసరమైతే పార్టీ పరంగా ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ నెల 23న మరోసారి కేబినెట్ సమావేశాన్ని పెట్టబోతా ఉన్నారు. అంతకంటే ముందే ఒక పీఏసీ సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ సమావేశంలో పార్టీ పరంగా 42% బీసీలకు ఇచ్చే విషయానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ దీనిపైన అయితే ఇప్పటివరకు అయితే ప్రకటన అయితే రాలేదు. సంబంధించి ఈ డిమాండ్ విషయంలో కూడా ఇప్పటివరకు స్పందించిన నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే బీసీలకు ఇస్తే పొలిటికల్గా గ్రామ్య స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇబ్బందులు, కొంత అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిపైన కొంత డిస్కషన్ జరిగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.